ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గత కొన్నేళ్లుగా కొత్త పీఆర్సీ అమలు కాకపోవడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పెరిగిన నిత్యావసర ధరలు, పిల్లల విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు ఉద్యోగ కుటుంబాలపై భారీ భారం మోపుతున్నాయి. నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి క్రమంగా కష్టతరంగా మారుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని మరోసారి కోరేదేంటంటే పూర్తిస్థాయి పీఆర్సీ అమలయ్యే వరకు కనీసం 28% మధ్యంతర భృతి అంటే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 28% ఐఆర్ అమలు చేస్తే ఉద్యోగులకు తక్షణ ఉపశమనం లభిస్తుందని, పెరిగిన ఖర్చులకు కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల ప్రధాన ఆశలన్నీ ఈ మధ్యంతర భృతిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఐఆర్ అమలు చేస్తే వెంటనే జీతాల్లో పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది కొంత ఊరటనిస్తుంది. ఇక ఇప్పుడు 28% ఐఆర్ అమలు చేస్తే బేసిక్ పే ఆధారంగా జీతాలు ఎంత పెరిగే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఈ 28% ఐఆర్ వల్ల పెరిగే జీతాలు ఎలా ఉండబోతున్నాయంటే బేసిక్ పే 20,000 ఉన్నవారికి 5,600 పెరుగుదల ఉంటుంది 28% ఐఆర్‌తో. అంటే మొత్తం జీతం 25,600 అవుతుంది. అలాగే 30,000 బేసిక్ పే ఉన్నవారికి 8,400 పెరుగుతుంది. మొత్తం 38,400 అవుతుంది. అలాగే 40,000 బేసిక్ పే వారికి 11,200 పెరుగుతుంది. అంటే మొత్తం 51,200కు చేరుతుంది. ఇక 50,000 బేసిక్ పే ఉన్నవారికి కొత్త 28% ఐఆర్‌తో 14,000 వరకు పెరుగుతుంది. అంటే మొత్తం 64,000కు చేరుతుంది. అలాగే 60,000 బేసిక్ ఉన్నవారికి 16,800 కొత్త ఐఆర్‌తో పెరగబోతుంది. మొత్తం 76,800 అవుతుంది. అలాగే 70,000 బేసిక్ ఉన్నవారికి 19,600 ఈ 28% ఐఆర్‌తో పెరుగుతుంది. మొత్తం బేసిక్ ప్లస్ కొత్త ఐఆర్‌తో 89,600 అవుతుంది. అలాగే 80,000 బేసిక్ ఉన్నవారికి 22,400 పెరుగుతుంది. మొత్తం 1,02,400కి చేరుతుంది. అలాగే 90,000 బేసిక్ ఉన్నవారికి 28% ఐఆర్‌తో 25,200 పెరుగుతుంది. అంటే మొత్తం బేసిక్ ప్లస్ 28% ఐఆర్‌తో 1,15,200కి చేరుతుంది. ఇక రూ. 1,00,000 బేసిక్ ఉన్నవారికి 28% ఐఆర్‌తో ఏకంగా 28,000 వరకు పెరగవచ్చు. అప్పుడు మొత్తం బేసిక్ ప్లస్ ఈ కొత్త ఐఆర్ 28%తో 1,28,000కు చేరుతుంది. ఇలా ఈ 28% ఐఆర్ అమలు చేస్తే ఉద్యోగుల చేతికి వచ్చే జీతంలో గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అలాగే పెన్షనర్ల విషయానికి వస్తే వారికి కూడా ఈ నిర్ణయం కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు, తక్కువ పెన్షన్ పొందుతున్న వృద్ధులకు నెలవారీ ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగిన మందుల ఖర్చులు, వైద్య అవసరాలు, కుటుంబ భారం మధ్య ఈ అదనపు మొత్తం వారికి ఎంతో ఉపయోగపడుతుందని పెన్షనర్ సంఘాలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వం కనీసం ఈ 28% మధ్యంతర భృతి అయినా ప్రకటించాలని ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పూర్తి పీఆర్సీ అమలు వరకు ఈ నిర్ణయం ఉద్యోగులకు, పెన్షనర్లకు కొంత ఊరటనిస్తుందని వారు భావిస్తున్నారు.